అందరూ అనుకునేలాగే పునరుక అయితే సేవ్ అవుతా ఉంది. కానీ పునరుక లాంటి చాలా పిల్లలైతే బాధపడుతున్నారు. ఒక డిసీజర్తో బాధపడుతున్నారు. ఆ డిసీజర్కి చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతుంది. కానీ ఆ డబ్బులు ఎలా రావాలి అని ప్రభుత్వం తలుచుకుంటే చాలా మంచి మంచి పనులకైతే ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. కానీ ఆ పిల్లల కోసం ఒక ఫండ్ అనేది రిలీజ్ చేస్తే గవర్నమెంట్, కానీ ఆ చాలా మంది పిల్లల ప్రాణాలు అయితే కాపాడొచ్చు. అందుకని మన ఏపీ గవర్నమెంట్ ఆ పిల్లల కోసం ఒక ముందడుగైతే వేయాలి. పునర్విక పాప సంగతి ఓకే, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రాబ్లం తో ఫేస్ చేస్తున్న వాళ్ళు మొత్తం 500 మంది చిన్నపిల్లలు ఉన్నారు. అంటే మళ్ళీ మనం ఫండింగ్ స్టార్ట్ చేస్తే 8,000 కోట్ల రూపాయల్ని మనం సంపాదించాల్సి ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న పిల్లలు చూడండి, ఇంతమంది పిల్లలు అయితే డిజీజర్తో బాధపడుతున్నారు. ఇంతమంది పిల్లలు కాపాడాలంటే ఒక గవర్నమెంట్ మాత్రమే సాధ్యం. ఒక ఫండ్ రిలీజ్ చేశారంటే చాలా మంది పిల్లల్ని అయితే కాపాడచ్చు మనం. నువ్వు ఫాలో కొట్టకపోయినా కూడా పర్లేదు, కానీ లైక్ కొట్టకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో షేర్ చేయి. ఇక్కడ కనబడుతున్న పిల్లలకి అక్షరాల 32 కోట్లు ఖర్చు అవుతుంది. సేమ్ పునరుక ఎలాంటి డిజైర్ ఉంది, సేమ్ డిజైర్ ఈ పిల్లలు కూడా ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు ఫండ్స్ని. ఆ పిల్లల కోసం ఒక్క ఫండ్ రిలీజ్ చేశారంటే మన గవర్నమెంట్ చాలా మంది పిల్లల ప్రాణాలు అయితే కాపాడొచ్చు.